మీరేదో పని మీద బ్యాంకెళ్లారు. ఏదో ఒక లోన్ తీసుకుందామనో లేకపోతే ఇతరత్రా ఏదైనా పని మీద. అక్కడ మంచిగా మాట్లాడుతున్న కౌంటర్‌లో ఉన్న క్యాండిడేట్ అయ్యే రీసెంట్‌గా మా దగ్గర ఒక ఇన్సూరెన్స్ పాలిసీ వచ్చింది. చాలా మంచి ప్రయోజనాలున్నాయి. అద్భుతంగా ఉంది. తీసుకోండి అని చెప్పి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ మీద ప్రెషర్ పెట్టి మిమ్మల్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు ఏదైనా లోన్ తీసుకుందాం అంటే కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడికి మీరు వెళ్ళండి. ఎనీ బ్యాంకింగ్ సెగ్మెంట్లో వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాలసీ, ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే బ్యాంకర్స్. దీని మీద రీసెంట్గా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కాస్త ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటీవల అవసరం ఉన్నా లేకపోయినా ఈ బీమా పాలసీలు, అంతేకాకుండా ఇతరత్రా ఏవైనా అంటే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే కొన్ని రకాల పాలసీలని వినియోగదారులని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మనం ఏదో పని మీద వెళ్తాం, మనకి ఇష్టమైనటువంటి పాలసీ తీసుకునే హక్కు మనకు ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ పాలసీ తీసుకోండి, ఇది తీసుకుంటేనే మేము ఇస్తామని చెప్పి కొన్ని పట్టణ ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక లింక్ పెట్టి కూడా మరీ మాట్లాడుతుంటే బ్యాంకర్స్. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి స్వయాన ఆర్థిక శాఖ మంత్రి గారే నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో మనం ఫేస్ చేస్తున్న సమస్య, అరే ఫోన్లో వీడు బాధ వదిలించుకుందాం అని చెప్పి మనం ఆ పాలసీని తీసుకుంటాం. ఆ పాలసీ కట్టిన తర్వాత కొద్ది రోజులు కంటిన్యూ చేస్తాం. కొన్ని సందర్భాల్లో వాటిని డిస్కంటిన్యూ చేసే సందర్భాలే మోర్ దెన్ 90% ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే అందుకనే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక మాట అనడం కూడా జరిగింది. ఏమంటే బ్యాంకర్లు మీ రెగ్యులర్ డ్యూటీ ఏంటి? డిపాజిట్స్ తీసుకోండి, అదేవిధంగా లోన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి తప్పించి అవసరం ఉన్నా లేకపోయినా అదే పనిగా మీరు ఆ వస్తున్నటువంటి కన్జ్యూమర్స్ మీద ఈ లోన్స్ తీసుకోండి, ఈ పాలసీలు తీసుకోండి, ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్స్, ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పి అదే పనిగా మీరు ఒత్తిడి చేయడం సరైనది కాదు. ఎందుకంటే రీసెంట్గా వస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తున్నటువంటి అనేక కంప్లైంట్స్ చూస్తుంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఎందుకంటే బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఒత్తిడిని తీసుకొస్తున్నారు కావాలని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్స్ పెట్టి అక్కడ ఉండే ఎంప్లాయీస్ని కూడా కొంత టార్చర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మీరు యాజ్ ఏ వినియోగదారు, ఒక కన్జ్యూమర్గా మీకు ఒక హక్కు ఉంది, ఇమ్మీడియట్గా తిరస్కరించే హక్కు ఉంది. అంతేగాని ఇది తీసుకుంటే తప్ప మీరు అనుకున్నటువంటి ఏదైనా యాక్టివిటీ, ఒక లోన్ కానీ లేకపోతే ఇతరత్వ ఒక అకౌంట్ ఓపెనింగ్ కానీ, లేదా ఎస్బీఐ అయినా, సేవింగ్స్ అయినా, కరెంట్ అకౌంట్ అయినా, దేనికి కూడా లింక్ పెడితే మాత్రం మీరు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీ తస్మాత్ అలర్ట్గా ఉండే అవకాశం చేసుకోండి. ఎవరు ఒత్తిడి చేస్తున్నా మీరు ఆ ఒత్తిడికి లోను కాకుండా ప్రవర్తించడం మరీ ముఖ్యం. దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. బ్యాంకర్ నుంచి మీరు ఫేస్ చేస్తున్న ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే మనం రెస్పాండ్ అవుదాం. తప్పనిసరిగా ఈ సమస్యను కొంతవరకు మనం తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.